హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ వంశీ వరికోలు అండ్ వెల్కమ్ టు ద వంశీ ట్రాక్టర్ బ్లాగ్స్. ఈరోజైతే మన బండిలో డీజిల్ అయితే అయిపోయింది. డీజిల్ పోసుకుందాం. డీజిల్ పోసుకున్నాక మనకు రెండు బండ్లు ఉన్నాయి. ఇది వచ్చేసి 4 వీల్ బండి. 4 వీల్ బండి బాగానే ఉంది, బట్ 2 వీల్ బండికి వచ్చేసరికి అయితే అది సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయింది నిన్న. సో ఈ బండిలో డీజిల్ పోసుకొని ఈ బండిని తీసుకుపోయి దీంతో ఆ బండిని అయితే స్టార్ట్ చేయాలి. ఎట్లా స్టార్ట్ చేద్దాం అనేది కాసేపు అయినాక చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనం డీజిల్ పోసుకున్నాం. ఈ బండిలో డీజిలే ఉంది, పాతది, ఒక 10 లీటర్స్ దాకా ఉంది. అది పోయడానికి అయితే ఇప్పుడు పోసినాక ఆ బండి నిన్ననే ట్యాంక్ ఫుల్ చేసినాక ఒక 5 ఎకరాల పొలం అయితే నాటు కొట్టడం జరిగింది. సో అందుకే డీజిల్ ఇంతకుముందే మళ్ళీ పోయి మిగతా మళ్ళీ ఒక 3000 డీజిల్ తెచ్చి అయితే ట్యాంక్ ఫుల్ చేసిన. ఇప్పుడైతే ఆ బండి దగ్గరికి పోదాం. ఇక్కడనే పక్కనే ఉంటుంది. ఆ బండి దగ్గరికి పోయి రెండు బండ్లు కలిపి ఈ బండితో దాన్ని. ఇదైతే స్మార్ట్ సిరీస్ బండి, కార్ కేస్ లాగే ఉంటుంది, చూడొచ్చు. ఇది అన్లాక్ సింబల్. ఇది వచ్చినాక 2 గేర్లు అనేవి స్పీడ్ అండ్ లోడ్ గేర్ రెండు కూడా న్యూట్రల్లో పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అవుతుంది, చూడొచ్చు. ఖాళీ ప్లేస్లో పెట్టి ఉంది మన బండి. అది అయ్యో, చిన్న పాప రోడ్డు మీద ఆడుతుంది. ఇదే ఫ్రెండ్స్ మన 2 వీల్ బండి. దీనికైతే సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయిందని చెప్పిన కదా, బండి దగ్గరికి అయితే వచ్చినాం. రెండు బండ్లకి బంపర్లు ఉన్నాయి కదా, దీనికి ఎదురెదురుగా ఇట్లా పెట్టేసి ఈ బండితో దీన్ని నెట్టాలి. దీన్ని నెడితే స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ స్టార్ట్ లేదు కాబట్టి. ఇది మొన్ననే మోటార్ ఖరాబ్ అయింది, దాన్ని సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయింది. సో అందుకే ఇట్లా చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మనకి 2 బండ్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా చేస్తున్నాం. మరొక బండి ఉంటే సీజన్లో చాలా ఈ బండి అయితే తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిన. సో ఇక ఆ బండి అయితే రోడ్డు మీదనే ఉంది. అట్లనే మనం ప్రజెంట్ ఆ బండి పట్టుకొని అయితే మొక్కజొన్న సాలు లాగడానికి అయితే